దాసరి, చిరులు ఒకే పట్టుదలతో చిన్న స్థాయి నుంచి మొదలు పెద్ద స్థాయి వరకు ఎదిగారు. ఇక ఇద్దరి సామాజిక వర్గాలు కూడా ఒక్కటే. కానీ వీరిద్దరూ ఏకమైతే పలువురు అడ్రస్సులు గల్లంతవుతాయి అనే ఉద్దేశంతో తమ ఇద్దరి మధ్య కొందరు చిచ్చు పెట్టారని, లంకేశ్వరుణ్ణు ఫ్లాప్ టాక్ తెచ్చి తమను విడదీశారని ఒకానొక దశలో దాసరి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కొన్ని పరిస్థితుల వల్ల దర్శక దిగ్గజం దాసరి, మెగాస్టార్ చిరంజీవికి మధ్య మనస్పర్ధలు కూడా వచ్చాయంటారు. దాసరి అప్పుడప్పుడు దీనికి ఊతమిచ్చేలా తన ప్రసంగాలు చేసేవారు. ఇక మెగా అభిమానులు, మెగాస్టార్ ఫ్యామిలీకి కూడా అది ఉందంటారు. కానీ ఎట్టకేలకు ఇటీవల వీరందరూ కలవడం, అల్లు అరవింద్ కుమారుడి ఫంక్షన్ కు దాసరి రావడం, ఖైదీ నెంబర్ 150 వేడుకకు చీఫ్ గెస్ట్ గా దాసరి రావడంతో మరలా అందరిలో ఆనందం వెల్లివిరిసిందే. ఆ మధ్య దాసరి పవన్ కళ్యాణ్ తో తాను ఒక చిత్రం చేయనున్నానని ప్రకటించాడు. దాంతో ఈ ఇరు కుటుంబాల మధ్య స్నేహపూరిత వాతావరణం ఉండకూడదని భావించి చాలా మంది ఈ ప్రకటన చూసి ఆశ్చర్యపోయారు. ఇక పవన్, దాసరి ఇద్దరు ఈ సినిమా ఉంటుందని స్వయంగా ప్రకటించారు. ఇక ఈ చిత్రానికి తాను కేవలం నిర్మాతగా మాత్రమే ఉంటానని దాసరి ప్రకటించారు. కానీ దాసరికి ఉన్న అనుభవంతో ఆయన దర్శకత్వం వహించినా తనకు ఇష్టమేనని పవన్ చెప్పాడని కూడా వార్తలొచ్చాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా దాసరి తన తారక ప్రభు ఫిలిమ్స్ బ్యానర్ లో 38వ చిత్రంగా పవన్ తో సినిమా చేయనున్నట్లు ప్రకటన కూడా ఇచ్చారు. ఆ తర్వాత కథ ఎంపిక, దర్శకుడి ఎంపిక విషయంలో కూడా పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో దాసరి నిర్మాతగా తారక ప్రభు ఫిలిమ్స్ బ్యానర్ లో 38వ చిత్రం కోసం బోయపాటి దర్శకత్వంలో చేసే సినిమాకు బోస్ అనే టైటిల్ ను కూడా అనుకున్నారు. దానిని రిజిస్టర్ చేయించినట్లు కూడా వార్తలొచ్చాయి. ఇక దాసరి, పవన్ ఇద్దరు రాజకీయాల్లో ఉన్నవారే కావడం వల్ల ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ గా ఉంటుందని, పవన్ జనసేన పార్టీకి, ఎన్టీఆర్ కు బొబ్బులిపులి, సర్దార్ పాపారాయుడు చిత్రాలు పొలిటికల్ గా తెలుగుదేశంకు ఎంత మైలేజ్ ఇచ్చాయో ఈ పవన్ దాసరి చిత్రం కూడా అదే స్థాయిలో ఉంటుందని అందరూ ఆశపడ్డారు. కానీ ఆ కోరిక తీరకుండానే బహుదూరపు బాటిసారి దివికేగారు.